అందరికీ నమస్తే. డిఎస్సిలో ఖచ్చితమైనటువంటి ఉద్యోగాన్ని సాధించే విధంగా మీకు నేను ఉచితంగా అందించేటటువంటి ప్రేరణ తరగతులకు గైడెన్స్ ప్రోగ్రాంకు మీకు అందరికీ కూడా స్వాగతం. అభ్యర్థులారా, డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. దానిపైన కొంత దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చేసింది. అయితే దీనికి సంబంధించి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకునేటట్లుగా ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మొన్న వీడియోలో మీకు పరిచయం చేశాను. అదే మిమ్మల్ని అంతర్గత శక్తులను బయటపడేటట్టుగా చేసి మీలో కాన్ఫిడెన్స్ నింపి ప్రతిరోజు మీ టార్గెట్ని ఎప్పటికీ గుర్తు చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం. దాని పేరే కేస్ స్టడీ ఫర్ డిఎస్సి అని మనం పరిచయం చేసుకున్నాం. ఈ కేస్ స్టడీలో మనం ఒక 100 రోజులు ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టమేటిక్ వేలో తీసుకెళ్తాం. రోజు మన బాధ్యతను గుర్తు చేసుకుంటాం. రోజు మన టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటాం. ఆ టార్గెట్ చేరకపోతే మనం ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని అందుకోలేం. కాబట్టి ఆ ఫలితం కోసం ఈ రోజు నుంచి మనం ప్రణాళికాబద్ధంగా వెళ్తాం. మీకు తెలుసు, ఒక ట్రైన్ ఒక చోట ప్రారంభమయ్యి మరొక చోటకు చివరి గమ్యస్థానానికి కరెక్ట్ సమయానికి చేరాలంటే అది ఆగవలసిన ప్రతి స్టేషన్ని నిమిషాలతో సహా ఫాలోఅప్ చేస్తే మాత్రమే అది చివరి స్టేషన్కు కరెక్ట్గా చేరుకోగలుగుతుంది. మనం కూడా అంతే. డిఎస్సికి అందరూ చదువుతారు, కానీ కొంతమంది సక్సెస్ అవుతారు. సీక్రెట్ ఏంటి? చదవడంతో పాటు ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మీ ప్రాక్టీస్ని, మీ చదువుని బలం చేసుకోవడానికి ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక కేస్ స్టడీని డిఎస్సి కోసం, డిఎస్సి రాసేటువంటి ప్రతి విద్యార్థి మీకు నేను అందించాలనే ఉద్దేశంతో మొన్న వీడియోలోనూ దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఇచ్చాను. మీకు అందరికీ తెలుసు, ఈ 10 ప్రశ్నలను మిమ్మల్ని రాసుకోమని చెప్పాను, ఒక నోట్బుక్ పెట్టమని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ నేను అందరికీ నోట్బుక్లు ఇచ్చా. మీరు ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ నోట్బుక్ పెట్టుకోవాలి. మీకంటూ ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ పెట్టుకోవడం మీ వల్ల కాకపోతే నేను ఇచ్చేటటువంటి టైం టేబుల్ మీరు ఫాలో కావచ్చు. ఆ టార్గెట్ పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉంది. మీరు ఇంట్లో ఉండి మీ టార్గెట్ మీరు పెట్టుకొని సాయంత్రానికి ఖచ్చితంగా మీ టార్గెట్ మీరు రీచ్ అయ్యారు లేదా అనేటటువంటిది చెక్ చేసుకోకపోతే మనం భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటామనే విషయం మీకు అందరికీ తెలిసింది. అందులో మీ పేరేంటి, మీకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఏంటి, మీ లక్ష్యం ఏంటి, మీరు ఏం చేయబోతారు అనేటటువంటిది, ఎవరి కోసం డిఎస్సి పైన ఉద్యోగం కావాలనే ప్రయత్నాన్ని మీరు చేస్తున్నారు, మీరు జాబ్ సాధిస్తే ఎటువంటి లాభాలు ఉన్నాయి, అతి ముఖ్యమైనటువంటి టార్గెట్ ఇది. 4వ ప్రశ్న. ఆ తర్వాత ఒకవేళ జాబ్ పొందకపోతే జరిగేటటువంటి పరిస్థితుల్లో ముందే రాయమన్నా, ఎందుకంటే మీ జాగ్రత్త కోసం. ఆ తర్వాత పాటించాల్సినటువంటి మార్కులు ఎన్నైతే పొందాలో దాని టార్గెట్ అందరినీ 95% లేదా 90% టార్గెట్ పెట్టుకోమన్నాను. టార్గెట్ ఇప్పుడు పెట్టుకుంటే ప్రణాళికాబద్ధంగా మనం దాన్ని మెల్లగా చిన్నగా అధిగమించుకుంటూ వెళ్తాం. 100% మనం జాబ్ కొట్టేస్తాం. చాలామంది అది చేయలేకనే భయపడతారు. 90% టార్గెట్ పెట్టుకో, నీకు జాబ్ వస్తుందంటే 90% సార్ అంటారు. అది ఈజీ. ఎలా అంటారా? ఒక ప్రణాళికబద్ధంగా మనం తీసుకెళ్తే దాన్ని ఈజీగా మనం కంప్లీట్ చేయొచ్చు. అందుకే నీ టార్గెట్ పెట్టుకో. ఆ తర్వాత ప్రస్తుతం నీ మార్కులు ఎంత శాతం వస్తున్నాయి? ఇది మీకు 7వ ప్రశ్న. ఎంత శాతం వస్తుంది? నీ టార్గెట్ 90. ఈ రోజు నుంచి నీ టార్గెట్ నువ్వు స్టార్ట్ చేసుకుంటావు. ఆ టార్గెట్ని ఎలా పూర్తి చేయాలో కూడా నేను చెప్తాను, గుర్తుంచుకోండి. మరి ఈ మార్కులు ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదు అని నేను చెక్ చేసుకోమన్నా. ఇంతకుముందు వీడియో చెక్ చేయండి. నీట్గా ప్రతి ప్రశ్నను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 9లో మార్కులు పొందడానికి ఎటువంటి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా, చివరిగా నా సహాయ సహకారాలు ఏమైనా ఉన్నాయా, సపోర్ట్ కావాలనా అనేటటువంటిది కూడా నేను తీసుకోమని చెప్పాను. ఈ 10 ప్రశ్నలకు మీరు సమాధానం రాసేసి ఉంటారు. ఖచ్చితంగా దానిపైన విశ్లేషణ చేసుకొని ఉంటారు. అందుబాటులో ఉండే వాళ్ళందరూ నాకు విశ్లేషణకి ఇచ్చారు. ఒక్కొక్కరి గురించి అర్ధగంట 40 నిమిషాలు మాట్లాడి మనం ప్రణాళికబద్ధంగా వాళ్ళకి ఫ్రీగా మనం గైడెన్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ మీరు గమనించండి. వీళ్లకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. దాని పేరే ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇక్కడ కౌటిల్య ఎస్జిటి ఆన్లైన్ మెంటర్షిప్ బ్యాచ్ అనేది మనం దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కౌటిల్య మెంటర్షిప్ ఎస్జిటి బ్యాచ్లో మీకు అందరికీ తెలిసిందే, ఇక్కడ ఆఫ్లైన్లో జరిగేటటువంటి ప్రతి నోట్స్ను కూడా ఆన్లైన్లోకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు నోట్స్ ఇక్కడ మీరు చూసారా? ఇక్కడ మీరు చూడండి. ఈరోజు వ్యాకరణ అంశాలు అనేటటువంటి ఈ నోట్స్ని అప్లోడ్ చేసాం. అప్డేటెడ్ నోట్స్. ఈ నోట్స్ మొత్తం చూపెడతాను. ఈ నోట్స్కు సంబంధించినటువంటి
నోట్స్ని మీరు కంప్లీట్గా చదివేసేయాలి ఈరోజు టార్గెట్. దీనిపైన మీ టార్గెట్ పెట్టుకుంటారు 90% లేదా 95% టార్గెట్ నువ్వు పెట్టుకుంటావు. ఈ టార్గెట్ని ఉదయాన్నే ఫిక్స్ చేసుకొని ఈ నోట్స్ మొత్తాన్ని చదువుతావు. ఈ నోట్స్లో ఏముందో కూడా నేను మొదటగా కంప్లీట్గా ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ తర్వాత మీకు అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ అద్భుతమైనటువంటి ఇక్కడ చూసారా పీడిఎఫ్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ పేపర్ని ఈరోజు 1/3/2026 తేదీలో మీకు ఈ పీడిఎఫ్ మోడ్లో అప్లోడ్ చేస్తాం. ఇది మీకు ఇచ్చేటటువంటి పీడిఎఫ్ పేపర్. ఇది మీకు ఇచ్చేటటువంటి పీడిఎఫ్ పేపర్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ పేపర్ని మీరు ఇంటి దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని రాసుకుంటే చాలా ఉపయోగం. ఇక్కడైతే మార్కులు ర్యాంకులు అన్వేషణ చేస్తాం, విశ్లేషణ చేస్తాం వాళ్ళ చేత రాయించి. అది 2 పేజీలు ఉంది చూసారా. ఈ పేపర్ని చూడండి. ఇక్కడ చూసారా 50వ ప్రశ్న వరకు ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ గమనిస్తే 50వ ప్రశ్న ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా. 50వ ప్రశ్న ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అన్నాం. గజడ దెబ్బలు, అల్ప ప్రాణులు, ఇట్లా ఆ ప్రశ్నతో దీన్ని మనం ఎండ్ చేసాం. చివరన ఓటమి విజయానికి తొలిమిట్టు అనేటటువంటి అద్భుతమైనటువంటి క్యాప్షన్తో మనం దాన్ని ఎండ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మీ టార్గెట్ని మీరు అద్భుతంగా ప్లాన్ చేసుకోవడం కోసం ఇక్కడ మీకు ఇచ్చినటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం కోసం ఇక్కడ మీకు ఈరోజు నోట్స్ ఇచ్చాం. ఏ సిలబస్ చదవాలి ఇక్కడ ఒకసారి గమనించండి. వ్యాకరణ అంశాలు అనేటటువంటి అంశం మీకు ఈ కౌటిల్య బ్యాచ్లో అక్కడ లభిస్తుంది. ఈ వ్యాకరణ అంశాల్లో ధ్వని, వర్ణము, అక్షరము, తెలుగు వర్ణమాల, అక్షర విభాగం, అచ్చులు, హల్లులు, ఈ రకమైనటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి వచనాలు, పురుషముల వరకు ఈ సిలబస్ మొత్తాన్ని మీకు అక్కడ ఉదయాన్నే డిస్ప్లే చేసేసి ఉంటారు. ఒక వారం సిలబస్ ముందుగానే పెట్టేస్తారు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి టోటల్ నోట్స్ మీరు ఇక్కడ ఉంటా చూసారా. ఇక్కడ నుంచి భారతదేశంలో తొలి వ్యాకరణ గ్రంథం అక్కడ నుంచి పాణిని అష్టాధ్యాయి నుంచి మనం స్టార్ట్ చేసుకుని ఇక్కడ ఈరోజు ఇచ్చినటువంటి నోట్స్ ఎన్ని పేజీలు ఉందో చూసారా. ఇక్కడ ధ్వని అంటే ఏంటో ఇక్కడ మీకు ఇక్కడ అందించడం జరిగింది. ధ్వని అంటే ఏంటో ఇక్కడ ఇచ్చారు. వర్ణము అంటే ఏంటో నీట్గా ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి నోటు కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. అక్షరం అంటే ఏందో మీకు అందరికీ కనబడేటట్లుగా ఇచ్చారు. ఆ తర్వాత అక్షరంతో పాటు ఇచ్చిన నోట్స్ చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా అక్షరాలు రకాల గురించి ఇక్కడ మనం నీట్గా ఇచ్చుకున్నాం. ద్విత్వాక్షరాలు ఇక్కడ చూసారా. ద్విత్వాక్షరాలకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ నీట్గా ఇచ్చాం. ఆ ద్విత్వాక్షరాలు ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా చేరడాన్ని ద్విత్వాక్షరాలు అంటారని మీకు చాలా నీట్గా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ తర్వాత ఇక్కడ సంయుక్త అక్షరాలు చూసారా. సంయుక్త అక్షరాల గురించి ఇక్కడ మనం ఇచ్చాం. ఆ తర్వాత సంశ్లేష అనే అక్షరాల గురించి మనం నీట్గా ఇచ్చాం. దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇచ్చాం. అంతేకాకుండా సంస్కృతి గురించి మనం ఇక్కడ ఇచ్చాం. తెలుగు వర్ణమాల గురించి ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ చూడండి ప్రతి అంశాన్ని అక్కడ ఏదైతే పొందుపరిచామో అచ్చులు, స్వరము, వాదాల గురించి సంబంధించినటువంటి అంశాలు మనం ఇట్లా అన్ని అంశాలని ఈ నోట్స్లో ఇచ్చేస్తాం. మీరు ఈ నోట్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని మీ టార్గెట్ ప్రతిరోజు మీరు ఒక నోట్స్ పెట్టుకుని ఉంటారు కదా. ఆ నోట్స్లో మీ టార్గెట్ పైన రాసుకుంటారు. ఈ 10 క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఆన్సర్లు నీట్గా రాసుకున్న తర్వాత మీ టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 90% మనం టార్గెట్ పెట్టుకున్నాం అనుకుందాం. 90% టార్గెట్ అంటే డైలీ 50 మార్కులకు డైలీ టెస్ట్ పెడతాం కదా. 9 45 మార్కులు ప్లస్ మీకు రావాల్సిందే. మీరు ఈరోజు మొదటి రోజు మీరు డేట్ వేసుకోవాలా. ఆ డేట్ వేసుకొని మీరు ఆ 10 క్వశ్చన్లు నీట్గా అద్భుతమైనటువంటి కేస్ స్టడీ కంప్లీట్ చేసిన తర్వాత డేట్ వేసుకొని ఆ డేట్లో మీరు మొదటి రోజు నువ్వు రాసుకోవాలి. ఈరోజు తెలుగులో నేను ఈ టాపిక్స్ అన్నీ గ్రామర్ టాపిక్స్ చదివాను. నా టార్గెట్ 95%. అయితే నాకు ఈ టెస్ట్ రాస్తారు. ఏ టెస్టు మీకు ప్రత్యేకంగా దీనికోసం రూపొందించబడిన టెస్టులు 2 రకాలుగా అప్లోడ్ చేస్తాం. ఒక టెస్ట్ ఏమో మీకు ఆన్లైన్లో అప్లోడ్ చేసేసి ఉంటాం. రెండోది పీడిఎఫ్ ఫార్మేట్లో కూడా అప్లోడ్ చేస్తాం. దీన్ని ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా రాసుకోవచ్చు. మనం టైంకి అప్లోడ్ చేస్తాం. ఇక్కడ ఈ ప్రశ్నలన్నీ నువ్వు చదివావు. దీనికి కీ పేపర్ కూడా మనం పెట్టేస్తాం. మీరు యాప్లో చెక్ చేసుకోవచ్చు. కీ పేపర్ కూడా పెట్టేస్తుంటాం. ఆ కీ పేపర్ పెట్టేసిన తర్వాత ఇవన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి 95%, 90% అనేది మీరు పెట్టేసుకున్నారు. దాన్ని గమనించిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయి కింద నోటు. నేను 95% టార్గెట్ పెట్టుకున్నాను. ఈరోజు ఇన్ని మార్కులు వచ్చాయి. కింద కారణం ఏంటి, రీచ్ అయ్యాను, లేదు సమయం చాలలేదు, లేదు సబ్జెక్ట్ ఇంకా చదవాల్సింది ఉంది, ఏదో మీకు ఇష్టం వచ్చినటువంటి అంశాన్ని అక్కడ మీరు పొందుపరుచుకుంటారు.
నెక్స్ట్ డే 2కి వెళ్తారు. డే 2కి ఆల్రెడీ సిలబస్ పెట్టేసి ఉంటాం, నోట్స్ పెట్టేసి ఉంటాం, దాన్ని చదువుతారు. డే 2ను కూడా చదువుతారు. దానికి సంబంధించినటువంటి అంశం మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ రాస్తారు. అట్లా డే 3 దాన్ని సిలబస్ చదువుతారు, నోట్స్ చదువుతారు, టెస్ట్ అప్లోడ్ అవుతుంది సాయంత్రానికి. ఆ టెస్ట్ అప్లోడ్లో 2 రకాలుగా ఉంటాయి. ఆన్లైన్లో రాస్తావా, పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటావా. ఈ నోట్స్ కానీ మీరు కానీ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. 50 ప్రశ్నలు ఉన్నాయి చూడండి, చాలా ఉపయోగంగా ఉంటుంది మీకు. ఎప్పటికైనా సరే మన చేతికి పేపర్ వచ్చినప్పుడు దానిపైన మనకు పర్సెప్షన్ ఎక్కువ వస్తుంది, ప్రత్యక్షాత్మకత పెరుగుతుంది. కాబట్టి అది ఉండడం చాలా చాలా మంచిదిగా గుర్తించండి. అట్లా డే 4, డే 5, డే 6 కంప్లీట్ చేసిన తర్వాత నీకు యావరేజ్గా 6 రోజులకి నీకు ఎంత పర్సెంట్ వచ్చిందో నీకు అర్థమవుతుంది. ఇదే పర్సంటేజ్ నీకు భవిష్యత్తులో రిపీట్ అవుతుంది. ఇంత జాగ్రత్తగా పెడుతున్నాం కాబట్టి ఫస్ట్ మనకు భయం వస్తుంది. భయం వస్తే చదువు వచ్చేస్తుంది, సింపుల్ లాజిక్. భయం వస్తే చదువు వచ్చేస్తుంది, ఈ చదివితే నీకు జాబ్ వచ్చేస్తుంది. అదే రకంగా 7వ రోజు దీనికి సంబంధించినటువంటి సిలబస్ మొత్తాన్ని చదివించి 150 మార్కులకు ఒక గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ చేస్తాం. డైలీ టెస్ట్లో వచ్చిన వీటితో సంబంధం లేకుండా. ఇందులో మళ్ళీ నీ టార్గెట్ 95 90 ఉంది, అది మారదు. అప్పుడు 15/9 దాదాపుగా మనం చేసుకుంటే 135 మార్కులు నీకు వస్తేనే మన టార్గెట్ మనం కంప్లీట్ చేస్తాం. లేదనుకుంటే మళ్ళీ కారణం రాసుకుంటాం. నాకు అందుబాటులో ఉండే వాళ్ళ దగ్గరకు వస్తే నేను కరెక్షన్ చేసి కావాల్సినటువంటి గైడెన్స్ మళ్ళీ ఇస్తాను. లేదనుకుంటే దాన్ని అటు ఇటు ఎందుకు చేయాలో మనం ప్రారంభించుకుంటాం. అట్లా చాలా రకాలైనటువంటి ఈ టార్గెట్లు పెట్టుకొని మనం మెల్లగా స్టార్ట్ చేసుకుని ఒత్తిడి లేకుండా, కొత్తగా చదివే వాళ్ళకు భయం వస్తుంది, నేను కంప్లీట్ చేయలేననేటువంటి ఆలోచన వస్తుంది. కంగారు పడద్దు. ఇది మానసిక అంశాలకు సంబంధించినటువంటిది. చదువు అనేది వెంటనే రాలేదని ఫీల్ అవ్వద్దు. కొంత టైం పడుతుంది. దాన్ని ఓపిక పట్టి ప్రణాళికతో దానికన్నా మనం కంప్లీట్ చేస్తే అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్తో 100% మనం జాబ్ సాధిస్తాం మిత్రులారా. కాబట్టి ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్లాన్ ప్రకారం మీరు కంప్లీట్ చేయండి. 100 రోజులు సిలబస్ వచ్చే వరకు దీన్ని ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్తాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేసి హైప్ చేయండి. అందరికీ ఇది అందుబాటులోకి వస్తుంది. గుడ్ లక్ టు ఆల్.